ఈరోజు ప్రెస్ మీట్ అంశానికి వస్తే మనోడు కొంచెం కేటీఆర్ తిక్కగా మాట్లాడుతుంది. కల్వకుంట తిక్కలు రావయ్యింది. మరి ఎందుకు ఇట్లా మారుతుండో, ఏమైనా పురుగు పుట్టిందో లేకపోతే ఏమైందో పిచ్చిగా మాట్లాడుతుంది. వేదవలు సన్నాసులు ఇట్లాంటి మాటలంతా కేసీఆర్ మొదలు పెడితే తను వారసత్వంగా ముందుకు తీసుకుపోతున్నట్టుగా కనబడుతున్నాయి. సో ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే కేటీఆర్ నీ మూతి పనులు రాలుతాయి, ముందు అది గుర్తుపెట్టుకో. నీలాంటోడు రాజకీయాల్లో ఉండడము తెలంగాణ ప్రజల దురదృష్టం. మాలాంటి వాళ్ళందరం దిగజారి మాట్లాడాల్సిన పరిస్థితి తెచ్చినావు. మేయో రకమైతే నువ్వో రకమైనవు. ఇప్పుడు పరిస్థితి మిమ్మల్ని తెలంగాణ భరించలేకపోతున్నది రా నాయన. మీ కథలు ఎట్లాంటి నాటకాలు ఏడబేనుకొని వస్తుండ్రో, ఈ మాటలు ఎక్కడి నుంచి తెస్తున్నారో. ఊరి మీద రచ్చబండ మీద తిట్లు తిట్టినా కూడా మీకు ఇంకా సిగ్గు రావట్లే. ఇక ఏం మాటలు మాట్లాడను. రాజనీతిలో మా ఆవిడ ఇప్పుడు అంటున్నది చూసి, ఇక తిట్టుకోవడానికే ప్రెస్ మీట్లు ఎందుకని. ప్రజల కోసం ఏమైనా చేస్తానికి మాటలు ఉంటాయి. ఇప్పుడు బండి భగీరథ్ గురించి మాట్లాడుతున్నాడు ఈయన. ఆ మాట్లాడే నైతిక హక్కు నీకుందా అని ఒక్కసారి నా గుండె మీద చేసుకొని ఆలోచించినవా? ఈ హక్కు నాకుందా అని. నువ్వు మహిళల గురించి మాట్లాడు. నీ ప్రభుత్వ హయాంలోనే కదా ఫోన్ ట్యాపింగ్ అయ్యి ఎన్నో కాపురాలు కూలింది. ఎంతోమంది సినిమా వాళ్ళది, హీరోయిన్లది ఇప్పటికీ నడుస్తూ ఉంటుంది. నీ పేరు ఏదో అంటూ ఉంటారు కదా ఓకే. నువ్వు మాట్లాడుతున్నావు. ఏమైంది ఇప్పుడు అక్కడ? చట్టం ప్రకారం అరెస్ట్ అయిన దాంట్లో రంధ్రాన్వేషణ చేసి మైనర్ బాలిక అంశాన్ని కూడా రాజకీయాలకు వాడుకునే ఒక దరిద్రపు రాజకీయ నాయకునిగా మారిపోయినావు నువ్వు. ముఖ్యమంత్రి గారు ఏదో బండి సంజయ్ గారి కొడుకునేదో కాపాడినట్టు, మేమిద్దరం ఏదో కలిసి ఏదో చేస్తున్నట్టు, బీజేపీ బీఆర్ఎస్ ఏదో కలిపి చేస్తున్నట్టు. మొన్ననే చూచాయగన్నాడు ముఖ్యమంత్రి గారు ఒక మాట. బండి సంజయ్ బీజేపీతో మీరు కలవడానికి అడ్డంకా, అందుకనేనా ఇదంతా? ఈ ట్రాప్ అంతా చేసి దాని వెనుక ఉన్న కథలన్నీ అల్లేది పుసుక్కున మీరేనా? ఇంత మీకు భుజాలు దడుముకుంటున్నారు. ఎన్డీఏలో చేరడానికేమో చంద్రబాబు గారు అడ్డం కాబట్టి చంద్రబాబు గారిని తిడతారు. ఎందుకు? కేసీఆర్ వస్తే ఇంకా మేము మొత్తం సిలువలు పలవలు చేస్తారని ఆయన వాడు ముందది ఉన్నట్టు ఉంచకుండా ఎన్డీఏనే ఛిద్రం చేస్తారని. ఎందుకంటే వెనకటికోసారి ఆయన కాంగ్రెస్ దగ్గరికి వచ్చి కూడా నేను విపక్షాలకు అన్నిటికీ పైసలు పెట్టుకుంటా, నాకు ఇండియా కూటమి నాయకుడు ఏమన్నాడు కేసీఆర్. మళ్ళీ ఎన్డీఏ కూటమికి వస్తా అంటే బీజేపీలోకి వస్తా అంటే ఎన్డీఏ కూటమికి వచ్చినట్టే. ఎన్డీఏ కూటమికి వస్తే మళ్ళీ వీడు ఉన్నట్టు ఉన్నాడు రా నాయన, చంద్రబాబు అడ్డుకుంటుండు కాబట్టి చంద్రబాబు మీద పడతారా? ఇటు వచ్చేమో బండి సంజయ్ బీజేపీలో కలిస్తే ఎందుకంటే ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి పెట్టాలన్నట. ఇంకా మీకు బతుకులెక్కడి? ఒక్కసారి అవకాశం ఇస్తే నెయ్య ముఖ్యమంత్రి, నువ్వు ముఖ్యమంత్రి, నీ బావ ముఖ్యమంత్రి, నీ చెల్లె ముఖ్యమంత్రి, నీ చిన్నమ్మ కొడుకు ముఖ్యమంత్రి, నీ మామ ముఖ్యమంత్రి, నీ ఎంతమంది ముఖ్యమంత్రులు రా భయ్ మీరు. ఇలా కవిత బీజేపీతో పొత్తొద్దన్నందుకే కదా పట్టించుకోకుండా వెళ్ళగొట్టింది. బయట కూడా చెప్పింది ఆమె, దానికి సమాధానం లేదు. ఇలా బీజేపీతో అంటగాగుతున్న అంశం ఉద్యమకాలం నుంచి చెప్తున్నా నేను. రాజ్నాథ్ సింగ్ గారితో కలిసిన తర్వాత కేసీఆర్, మరి ఆ రోజు కడియం శ్రీఆర్ గారు కూడా ఆ మీటింగ్లో ఉన్నారు. ఇప్పుడు ఆ రోజు మేము జేఏసీల నాయకునిగా ఉన్న ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తా అంటే మేము బిల్లుకి ఎందుకు మద్దతు చెప్పాలని నేరుగా ఆయన ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతున్న రోజులు అవి. లేదు అని చెప్పి రహస్యంగా ఒప్పందం చేసుకొని ఇగో ఇప్పుడు జరుగుతున్న తంతు ఉన్నది కదా, ఈవీఎంలు ఓట్ చోరీ ఇవన్నీ నీకు చేసి పెడతాం రా నాయన, మాకాడ లేదు, నువ్వు గెలుద్దు, నువ్వు కాంగ్రెస్తో కలవకని చెప్తే కదా కేకే కమిటీ అని వేసి శల్యసారథ్యం చేసి కాంగ్రెస్తో విలీనం చేస్తా అన్న, కనీసం పొత్తుకన్నా పోవాలన్నట్టుగా చేస్తే కాంగ్రెస్ వాళ్ళు పడకుండా చేసిందని చెప్పి కాంగ్రెస్ మీద అడిగి కాంగ్రెస్ని తిట్టిపోయి బీజేపీతో చేరింది మీ అయ్యా.
ఈరోజు మళ్ళీ తగుదునమ్మా అని ఎంపీ కోసం చచ్చిండ్రు కదరా బాబు మీరు. 39 ఎమ్మెల్యేలు వస్తే ఒక్క ఎంపీ సీటు రాదా ఈ దేశంలో? ఒక్క ఎంపీ సీటు. 8 ఎమ్మెల్యేలు వచ్చినానికి 8 ఎంపీలు వచ్చినాయి బీజేపీ. ఇది ఆ రోజే చెప్పినాం, పైన మోదీ కింద కేడీ అని. కేసీఆర్ ఇలా ఎంకేది మోదీ కేసీఆర్ బంధం అనేది ఇప్పటిది కాదు. మయ్యగారు నా కొడుకును ముఖ్యమంత్రిని చేయని దీవించడానికి పోయిండు. ప్రధానమంత్రి చెప్పిండు, అది ఎవరో చెప్పలే, నేరుగా ఈ దేశ ప్రధానమంత్రి బహిరంగ సభలో చెప్పిన మాట అది. ఇంకా సిగ్గు లేకుండా బీజేపీ కాంగ్రెస్ కలిసి, బీజేపీ కాంగ్రెస్ కలిస్తే అంటే ఈ దేశంలో ఇంకోడని నమ్ముతాడు. అంత ఎర్రిపప్పవును. ఇంతకంటే దిగజారుడు రాజకీయాలు ఇంకేమన్నా ఉన్నాయా? మాట్లాడితే ఏమంటాడు, మోదీ రేవంత్ కలిసే ఉన్నారు, ఎప్పుడు విడిపోయిందని. అవును, నేను అంటున్న ఒక మాట, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటున్నాడు, ఈ దేశానికి ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని చేయాలని అంటున్నాడు. మరి మోదీ ఒప్పుకుంటాడా? బుర్ర ఉందా? ఆ బుర్ర ఉంటే బుర్రలో ఏమైనా గుజ్జు ఉందా? ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి గారు ఆయన ఏమన్నాడు, హంసే జోడో అన్నాడు. జోడినాం కదా ఆయన, మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసే ఉంటుంది. మరి మా ముఖ్యమంత్రి గారిని తీసుకుంటా అని మోడీ గారు అంటే మరి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చేస్తాడా మరి? కాబట్టి ఇలాంటి పనికిరాని పిచ్చి ఒక న్యారేషన్స్ పెట్టి బండి సంజయ్ ఇన్సిడెంట్తో ఏదో బీజేపీ కాంగ్రెస్ కలిసినట్టుగా ప్రయత్నం చేస్తే, నేను అంటున్న ఒక మాట, మీ పార్టీలోనే మీ బావే నిన్ను ఒప్పుకోవట్లేడు, మా మామ తర్వాత నేను ముఖ్యమంత్రి కావాలని తిరుగుతున్నాడు. ఇక వీళ్ళిద్దరు కొట్టాడుకుంటారు, మా బావ మా అన్న కొట్టాడుకుంటారని చెల్లె బయటికి వెళ్ళింది. ఇప్పుడు ఆమె సీఎం అనిపించుకుంటుంది అక్కడ. ఇటువైపు బీజేపీలో 4 కుర్చీలాట నడుస్తున్నది. ఒకవైపు కిషన్ రెడ్డి, ఇంకోవైపు బండి సంజయ్, ఇప్పుడు కొత్తగా ఆయన అధ్యక్షుడు, ఇంకో కలపడని 4వ సింగం ఇంకొక ఆయన తిరుగుతూనే ఉన్నాడు. Subscribe us and press the bell icon for more interesting updates.